హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో వియూ రీసెంట్గా లాంచ్ చేసిన వియూ మాస్టర్పీస్ గ్లో QLED అండ్ రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి, అది కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు పూర్తిగా ఈ టీవీ యొక్క డీటెయిల్స్ అనేవి వివరించబోతున్నాను. నా యొక్క ఎక్స్పీరియన్స్ ఈ టీవీ ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే మీకైతే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఇది 55 ఇంచెస్ అండ్ 65 ఇంచెస్ అండ్ అదిగో 75 ఇంచెస్ అండ్ 85 ఇంచెస్ టీవీ కూడా మనకైతే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఆ టీవీ కూడా పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క టీవీ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ నా యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా అయితే ఉంది. అండ్ అదేవిధంగా మరొకటి కంపారిజన్ కూడా అయితే చేశాను అనమాట. సేమ్ టీవీని అయితే కంపారిజన్ చేశాను అండ్ పిక్చర్ క్వాలిటీ అమేజింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ టీవీ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే నాకు బాగా నచ్చినవి ఏంటంటే 4K 120 Hz, అలాగే ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ అండ్ అదేవిధంగా ఈ యొక్క టీవీ IPS ప్యానల్ సపోర్ట్ తోటే తీసుకుని అయితే వచ్చారు. అదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే IPS ప్యానల్ అది కూడా వైడ్ వింగ్ యాంగిల్లో కలర్స్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళకి సూపర్గా అయితే ఉంటుంది. అది కూడా 800 nits బ్రైట్నెస్ నిట్స్ అండ్ ఆల్సో ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ బ్యాక్లైట్ టెక్నాలజీ సపోర్ట్ తోటి ఈ టీవీస్ని అయితే లాంచ్ చేశారు. మరి ఈ టీవీ యొక్క డీటెయిల్స్ మీరు నాతో పాటు చూడండి. ఎండ్ వరకు చూసేసిన తర్వాత ఒక లైక్ అయితే ఇచ్చుకొని అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా ట్విట్టర్ అకౌంట్లో అయితే పింగ్ అయితే చేయండి. లేదు అన్నట్టయితే ఈ యొక్క వీడియో కింద కూడా కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకైతే రెస్పాన్స్ అయితే అవుతాను. అండ్ మరి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఫుల్ డీటెయిల్స్ చూసేయండి. సో గైస్, ఇక్కడ మీరు చూస్తున్నది 75 ఇంచెస్ వియూ QLED గ్లో సిరీస్లో అన్నమాట. ఈ యొక్క టీవీలో మీకు అయితే ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. మొదటిగా మనం డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క డిజైన్ ఏంటంటే మనకు ఏదైతే చుట్టూరు అయితే ఉందో దానికి మెటల్ ఫ్రేమ్ తోడు అయితే తీసుకుని అయితే వచ్చారు. అది కూడా అలైవ్ మెటల్ అన్నమాట ఫ్రెండ్స్. అండ్ చూడడానికి మాత్రం సూపర్గా అయితే ఉంది. విత్ ఆర్మానీ గోల్డ్ కలర్స్ తోటి అయితే ఈ యొక్క టీవీ చాలా లుక్ అండ్ ఫీల్ మీ ఇంట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. డిజైన్ విషయంలో మీకు ఎక్కడ తేడా అయితే ఉండదు. అండ్ ఆల్సో ఇది మనకు bezel-less డిజైన్ అయితే ఉంటుంది ఎంటైర్ థింగ్. అండ్ బాటమ్ ఆఫ్ సైడ్ వచ్చేసరికి మనకు ఒక మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అది కూడా అలవ్ మెటల్ అండ్ ఆల్సో ఆర్మానీ గోల్డ్ కలర్ అయితే ఉంటుంది. అండ్ మిడిల్ భాగంలో వచ్చేసరికి వియూ లోగో అయితే కనపడడం అయితే జరుగుతుంది. అండ్ వియూ లోగో కిందనే మనకు వచ్చేసరికి ఫార్ఫీల్డ్ వాయిస్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అయితే జరిగిందనమాట. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకు రిమోట్ లేకుండా వితౌట్ రిమోట్ తోటి మనం వాయిస్ కమాండ్ ఇచ్చుకొని టోటల్ గా అయితే మార్చుకోవచ్చు. Hey Google, can you play the NCS music? సో టోటల్గా డిజైన్ విషయంలో ఈ విధంగా అయితే ఉంది. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది అనేది చెప్తాను. ఈ టీవీ బ్యాక్ సైడ్ చెక్ చేసినా మనకు మెటల్ తోటి అయితే బిల్ అయితే చేశారు. అలాగే మనకు డౌన్ పార్ట్ లో పాలీకార్బన్ మెటీరియల్ తోటి అయితే బిల్ అయితే చేశారు. అలాగే టెక్స్చర్ ఫీలింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక సబ్ ఊఫర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఈ యొక్క సబ్ ఊఫర్ వచ్చరికి 50 watts ఆడియో అవుట్పుట్ సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. పోర్ట్స్ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకోవాలంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంది. మరి పోర్ట్స్ లో వచ్చేసరికి 4 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ 2 HDMI అంటే HDMI 1 and 2 వచ్చేసరికి 4K లో మనకు 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ HDMI 3 అండ్ HDMI 4 వచ్చేసరికి HDMI 2.1 సపోర్ట్ అయితే చేస్తుంది. HDMI 3 వచ్చేసరికి EAR కి సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. అది కూడా 4K లో 120 Hz అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ HDMI 3 అయినా HDMI 4 అయినా 4K 120 Hz సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అలాగే మనకు అన్ని రకాల యాంటీనా పోర్ట్ అని, AV ఇన్పుట్ పోర్ట్ అని, హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అని, USB లో వచ్చేసరికి 2 అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇలా ఆప్టికల్ పోర్ట్, ల్యాన్ పోర్ట్ ఇలా అన్ని సపోర్ట్స్ తోటి ఈ యొక్క టీవీని తీసుకొని అయితే వచ్చారు. నెక్స్ట్ పిక్చర్ క్వాలిటీ. మరి ఈ టీవీ యొక్క డిస్ప్లే ఫీచర్స్. ఈ టీవీ డిస్ప్లే ఫీచర్లో వచ్చేసరికి అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. బికాస్ ఆఫ్ దాట్ ఈ టీవీ కమింగ్ విత్ IPS ప్యానల్ అండ్ అదేవిధంగా 800 nits ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో నేటివ్ రిఫ్రెష్ రేట్ కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అది కూడా 4K అన్నమాట ఫ్రెండ్స్. సో మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది గేమర్స్. అండ్ ఈ యొక్క టీవీలో మరొక ఫీచర్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. అదేంటి అన్నట్లయితే AMD ఫ్రీసింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఆల్సో ALLM సపోర్ట్ కూడా ఉండడం అయితే జరిగింది. ఈ విధంగా పిక్చర్ సెగ్మెంట్ లో సూపర్ గా అయితే ఉంది. మరొకటి ఏంటంటే డాల్బీ విజన్ కంటెంట్, 4K HDR కంటెంట్ ని, అలాగే HLG కంటెంట్ ని ఇలా మనం అన్ని రకాలుగా అయితే చూసుకోవచ్చు అనమాట. మీకు ప్లే చేసి కూడా అయితే చూపిస్తాను ఈ యొక్క టీవీలో. ఈ యొక్క టీవీ మనకు Android 10 సపోర్ట్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ యొక్క టీవీ లేటెస్ట్ గా ఏదైతే మనకు గూగుల్ ఇంటర్ఫేస్ అయితే ఇచ్చిందో ఆ యొక్క ఇంటర్ఫేస్ తోటి రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్ఫేస్ లో మీరైతే చూడొచ్చు మనకు అన్ని యాప్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ కైనా, ప్రైమ్ వీడియో కైనా,
యూట్యూబ్ కైనా, డిస్నీ హాట్‌స్టార్ కైనా, యూట్యూబ్ కైనా, ఇంకా స్పాటిఫై. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క స్పాటిఫై యొక్క డెడికేటెడ్ బటన్ ని మనకు రిమోట్ లో కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మనకు అన్ని రకాల యాప్ సపోర్ట్ అయితే ఉంది అండ్ స్క్రీన్ షేరింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. 10 సెకండ్లో మీకు స్క్రీన్ షేరింగ్ అనేది ఈజీగా అయితే కనెక్ట్ అవుతుంది మొబైల్లో అన్నమాట. మీ మొబైల్ తోటి ఎలాంటి లాగ్ లేకుండా అయితే మనం అయితే ఈ వీడియోస్ అయితే ప్లే చేసుకోవచ్చు. ఇంకేమైనా యాప్స్ని మీరు ప్లే చేసుకోవాలన్నా కూడా ప్లే అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. స్టోరేజ్ చెక్ చేసినట్లయితే మనకు 16 GB స్టోరేజ్ తోటి ఈ యొక్క టీవీని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఏదైతే సైజెస్ అయితే ఉన్నాయో 75, 65, 55 అన్నిట్లో మనకు 16 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. 3 GB ర్యామ్ అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఆండ్రాయిడ్ 10 వర్షన్ తోటి అయితే రావడం అనేది జరుగుతుంది. అండ్ మరి ఇప్పుడు పిక్చర్ సెట్టింగ్స్ అయితే వెళ్దాం. ఎందుకంటే మన యొక్క పిక్చర్ క్వాలిటీ కావాలనుకుంటే ఎలాంటి పిక్చర్ సెట్టింగ్ తోటి, ఎలాంటి సౌండ్ సెట్టింగ్ తోటి వీళ్ళు తీసుకొచ్చారు అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా అయితే చెక్ చేద్దాం. అండ్ పిక్చర్ సెట్టింగ్స్ లో వెళ్ళినట్టయితే పిక్చర్ మోడ్స్ చాలా రకాల పిక్చర్ మోడ్స్ అయితే ఉన్నాయి. డైనమిక్, స్టాండర్డ్, నేచురల్, క్రికెట్, సినిమా, క్యాలిబ్రేట్ అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఫిలిం మేకర్ మోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువగా ఈ యొక్క ఫిలిం మేకర్ మోడ్ని ఎక్కువ ఎక్కడ చూస్తుంటాం, కొన్ని వేరే టీవీస్లో అయితే చూస్తున్నాం. ఈ యొక్క ఫిలిం మేకర్ మోడ్ వల్ల మీకు న్యాచురల్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ అది ఇంకా గుడ్ కంటెంట్ అయితే మనం విజువల్ అయితే అవుతుంది అనమాట. చాలా బాగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు ఈ టీవీ కొన్నట్లయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే మనకు వచ్చేసరికి MEMC సపోర్ట్ కూడా అవుతుంది. MEMC సపోర్ట్లో కస్టమ్ ఫిలిం అండ్ క్లియర్, స్టాండర్డ్, స్మూత్ అయితే ఉందన్నమాట. సో మీరు స్మూత్ పెట్టుకొని లేదా స్టాండర్డ్ పెట్టుకొని మీ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం మీరైతే ఈ సెట్టింగ్స్ అనేది మార్చుకోవచ్చు అన్నమాట MEMCని. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఫిలిం మేకర్ మోడ్ వచ్చేసరికి ఆటో డిటెక్ట్ అయితే ఉంది. ఆటో డిటెక్ట్ వల్ల మనకి ఏంటంటే మీరు ఎప్పుడైనా ఈ యొక్క ఫిలిం మేకర్ మోడ్ కంటెంట్ని మీరు లైక్ ప్లే చేసినట్లయితే డైరెక్ట్గా ఆటో డిటెక్ట్ అయ్యి ఫిలిం మేకర్ మోడ్లో మనకు ప్లే అవడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఫ్రీసింగ్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. ఈ ఫ్రీసింగ్ ఎప్పుడు మనకు యూజ్ అవుతుంది అనే దాని గురించి అయితే నేను గేమింగ్ చెప్పేటప్పుడు, అంటే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే నేను ఈ టీవీలో PS4ని కానీ PS5ని కానీ కనెక్ట్ చేసి మీకైతే ఆ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి ఈ ఫ్రీసింగ్ కోసం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సౌండ్ గురించి మాట్లాడుకుందాం. సౌండ్ వచ్చేసరికి 100 watts ఆడియో అవుట్పుట్ అయితే ఉంది. అండ్ అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. ఈ యొక్క సౌండ్ అవుట్పుట్ ఎలాగైతే మనకు 4.1 ఛానల్ సెటప్ తోటి అయితే వస్తుంది అనమాట. లైక్ మనకు 4 స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది, 1 సబూఫర్ అయితే ఉంటుంది. ఈ యొక్క సబూఫర్ మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు మీకు వద్దనుకున్నట్లయితే. అండ్ అదేవిధంగా డాల్బీ అట్మాస్ని కూడా మనం సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు అయితే ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. అండ్ సౌండ్ మోడ్లో వచ్చేసరికి డిఫరెంట్ సౌండ్ మోడ్స్ అయితే ఉన్నాయి. మీ యొక్క కన్వీనియంట్ ప్రకారం ఈ యొక్క సౌండ్ మోడ్స్ని అయితే మార్చుకోవచ్చు అనమాట. అలాగే మనకు EARC సపోర్ట్ కూడా అయితే ఉంది. ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ సపోర్ట్ విత్ HDMI 2.1 సపోర్ట్ అయితే ఉంది కాబట్టి అది ఒక గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఆడియో వింటున్నప్పుడు. ఎందుకంటే మీరు మీ యొక్క సౌండ్ బార్ డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేసినట్లయితే ఈ యొక్క EARCకి కనెక్ట్ చేసుకోండి, ఖతర్నాక్ సౌండ్ అయితే మీరైతే వింటారన్నమాట. ఫ్రెండ్స్ ఈ టీవీ మనకు 4K HDRకి అండ్ అలాగే HDR10+కి అండ్ ఆల్సో డాల్బీ విజన్ సపోర్ట్కి HLG సపోర్ట్ తోటి తీసుకుని అయితే వచ్చారు కదా. మనకి ఇక్కడ నెట్ఫ్లిక్స్ అయితే ఉంది. ఈ యొక్క నెట్ఫ్లిక్స్లో డాల్బీ విజన్ ఏ విధంగా ప్లే అవుతుంది అనే దాని గురించి ఇప్పుడైతే ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి మనకు డాల్బీ విజన్ అండ్ అట్మాస్ అనేది కూడా ఎనేబుల్ అయితే అయింది. ఎందుకంటే EARC సపోర్ట్ HDMI 2.1 అయితే ఉంది కాబట్టి. చూసారు కదా డాల్బీ విజన్ కంటెంట్ ఏ విధంగా అవుతుంది, మనకి ఎంత డీటెయిల్ అయితే కనబడుతుంది. అండ్ ఆల్సో ప్రతి ఒక్క ఇమేజ్ మనకు షార్ప్నెస్ అయితే చాలా డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క టీవీలో. బికాజ్ మనకు ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ డిమ్మింగ్ జోన్స్ కూడా చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అవుతున్నాయి. అండ్ బ్లాక్ లెవెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. డాల్బీ విజన్ కంటెంట్ అనేది చాలా బాగా అయితే ఉంది. షార్ప్నెస్ అనేది అండ్ డీటెయిల్ అనేది ఈ యొక్క టీవీలో సూపర్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఉన్న టీవీ మీరు చూసారు కదా, VU మాస్టర్పీస్ సిరీస్. ఈ యొక్క టీవీలో నేనైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడే చూశాను. అండ్ మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉండాలంటే మొదటిగా వచ్చేసరికి ఈ యొక్క టీవీలో సెట్టింగ్స్ అనేవి ఒకటైతే ఉంది. అది వచ్చేసి SDR గేమ్ అనే పిక్చర్ మోడ్స్లో ఒక సెట్టింగ్ అయితే ఉంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దాన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ALLM మోడ్ అయితే ఉంది. అలాగే ఫ్రీ సింక్ కూడా మనం ఎనేబుల్ చేసుకుంటే మనకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క టీవీలో సరికి 4K HDRలో 120 Hz రిఫ్రెష్ రేట్, నేటివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి సో గేమర్స్ ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క టీవీని లవ్ అయితే చేస్తారనమాట. కంపల్సరీ మీరు ఒక సపరేట్ గేమింగ్ మానిటర్ కొనుక్కోని అవసరం అయితే లేదు. మనకు ఇక పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, అలాగే సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది ఈ యొక్క టీవీలో. సో మనం ఇప్పుడు ఒకసారి గేమింగ్ ఇప్పుడు సెట్టింగ్స్ అయితే చేశారు కదా, సెట్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు గేమింగ్ ఆడతాను, ఒకసారి మీరైతే ఆస్వాదించండి.
చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో నాకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు అయితే వివరిస్తాను. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఈ యొక్క టీవీకి గేమింగ్ కన్సోల్ పెట్టి నేను గేమింగ్ ఆడాను. అలాగే నేను ఈజీగా డౌన్లోడ్ చేశాను అనమాట. మన ప్లే స్టోర్ నుంచి ఆస్ఫాల్ట్ 8 అయితే డౌన్లోడ్ చేసి మరీ నేను గేమింగ్ ఆడాను. సో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. చాలా స్మూత్ మోషన్ అయితే ఉందన్నమాట. మనకి MEMC సపోర్ట్ కూడా అయితే ఉంది కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఆటో లో లేటెన్సీ మోడ్, అదేవిధంగా ఫ్రీ సింక్, AMD ఫ్రీ సింక్ సపోర్ట్ కూడా అయితే ఉంది కాబట్టి అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. చాలా బాగా ఫ్రీగా అయితే వెళ్ళడం అయితే ఉంది. అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ కూడా అయితే మనకైతే ఎక్కడ నేను నోటీస్ అయితే చేయలేదన్నమాట. చాలా పర్ఫెక్ట్గా మనకు స్మూత్ మోషన్ అయితే ఈ యొక్క టీవీలో అయితే ఉంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అనమాట. సో ఇది గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి నేను ప్రత్యేకంగా టెస్ట్ చేసి మరి మీకైతే వివరిస్తున్నాను. ఇటు చూస్తే VU మాస్టర్పీస్ సిరీస్, ఇటు చూస్తే సామ్సంగ్ ది ఫ్రేమ్ QLED. మరి ఈ రెండింటి మధ్య కంపేర్ చేయబోతున్నాను. అండ్ దీంట్లో మీకు మొదటిగా స్పెక్స్ కంపారిజన్ చెప్పబోతున్నాను. VUలో వచ్చేసి మనకు 800 nits బ్రైట్ nits విత్ IPS ప్యానల్ అండ్ ఆల్సో ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ సపోర్ట్ అయితే ఉంది. మనకు సామ్సంగ్ ది ఫ్రేమ్ QLED వచ్చేసరికి ఓన్లీ 500 nits బ్రైట్ nits VA ప్యానల్ అండ్ ఆల్సో మరొకటి ఏంటి అన్నట్లయితే డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. దీంట్లో VUలో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ మొదటగా మనం కలర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ దీని తర్వాత డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉందా లేదా కూడా క్లియర్గా చెక్ చేద్దాం. అండ్ మీకు డీటెయిల్ ఏది బాగా మనకు వస్తుంది అనే దాని గురించి కూడా క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పుడు మీకైతే చూపించబోతున్నాను. ఇది మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు, బట్ నేను ఇక్కడైతే చెక్ చేశాను అనమాట. సామ్సంగ్ ది ఫ్రేమ్ QLEDకి VU ప్రీమియం మాస్టర్పీస్ సిరీస్కి. అలాగే సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేస్తారో చెక్ చేశాను. అలాగే రీసెట్ కూడా చేంజ్ చేసి మరీ నేను చెక్ చేశాను అనమాట. కొన్ని డెమో వీడియోస్ని పే చేసి చెక్ చేశాను. ఇక్కడ కనబడుతున్న కలర్స్ అయినా కానీ, ఇమేజ్ యొక్క షార్ప్నెస్ అయినా కానీ, డీటెయిల్స్ అయినా కానీ, అండ్ ఆల్సో వైడ్ వీవింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ ది నెక్స్ట్ లెవెల్ అయితే నాకు VU మాస్టర్పీస్ సిరీస్లో కనపడడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మనకు 800 nits బ్రైట్ nits అయితే ఉంది. అది కూడా 4K క్వాంటమ్ టెక్నాలజీ అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, అలాగే 240 Hz మోషన్ రేట్ సపోర్ట్ అయితే ఉంది. ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ అయితే ఉందన్నమాట. అండ్ క్వాంటమ్ డాట్ H.10+ సపోర్ట్, 100% కలర్ వాల్యూమ్ అయితే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి పిక్చర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్, కలర్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి కంపేరింగ్ టు సామ్సంగ్ టీవీతో పోల్చినట్లయితే. డీటెయిల్స్ అనేవి కూడా చాలా షార్పర్గా అండ్ అదేవిధంగా పర్ఫెక్ట్గా మనకైతే కనపడడం అయితే జరుగుతుంది. బ్లాక్ లెవెల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా మనకైతే కనపడడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో నేను ఇంకోటి మాట్లాడాలనుకుంటే డాల్బీ విజన్లో వచ్చేసరికి మనకు సామ్సంగ్ ది ఫ్రేమ్ QLED సపోర్ట్ అయితే చేయదు. సో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా నేను ఒకటైతే చెప్పగలను, సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసి చెక్ చేసి మరీ చూశాను. VU మాస్టర్పీస్ సిరీస్లో వచ్చేసరికి చాలా రకాల పిక్చర్ మోడ్ సెటప్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా మనకు బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ కాంట్రాస్ట్ అండ్ అదేవిధంగా బెటర్ కలర్స్, అలాగే బెటర్ వివింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఈ యొక్క వీడియోని పాజ్ చేసుకొని మరి చెక్ చేసినట్టయితే మీకు ఇంకా అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం రిమోట్ గురించి మాట్లాడుకుందాం. రిమోట్ వచ్చేసరికి టోటల్గా చేంజ్ అయితే చేశారు ఈ యొక్క VU మాస్టర్పీస్ సిరీస్లో. అండ్ ఇంతకుముందుకు వచ్చేసరికి టోటల్గా మనకు ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఉండేది, బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకు మెటల్ బిల్డ్ తోడు అయితే రావడం అనేది జరుగుతుంది. మనకు అన్ని రకాల షార్ట్ కట్స్ బటన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ పిక్చర్ మోడ్స్కి డైరెక్ట్గా మనం పిక్చర్ మోడ్ క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా పిక్చర్ మోడ్స్ అయితే వస్తాయి. అదేవిధంగా సౌండ్ మోడ్ క్లిక్ చేసినట్లయితే సౌండ్ మోడ్స్ అయితే వస్తాయి. అండ్ మెనూ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మనకు మెనూ అయితే రావడం అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా USB పోర్ట్ అండ్ ఇన్పుట్, ఇలా మనకి ఇన్పుట్ క్లిక్ చేసినట్లయితే అన్ని రకాల HDMI పోర్ట్స్ అనేవి ఇక్కడ మనకు కనపడడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్కి అండ్ ఇంకా చెప్పాను కదా స్పాటిఫైకి అండ్ అలాగే నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ అండ్ ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లేకి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్రికెట్ మోడ్ ఆప్షన్ కూడా అయితే ఉంది, సినిమా మోడ్ ఆప్షన్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ డైరెక్ట్గా ఆడియోస్ విన్నారు, వీడియోస్ చూశారు, మరి టీవీ యొక్క ప్రైస్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. VU మాస్టర్పీస్ గ్లో QLEDలో వచ్చేసరికి 55 inches TV 74,990 అవుతుంది. 65 inches TV 99,990 అయితే ఉంది. 75 inches TV 1,79,990 అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో యొక్క ప్రైజెస్ గురించి టోటల్ డీటెయిల్స్ అన్నమాట VU మాస్టర్పీస్ గ్లో QLED గురించి. ఇది టోటల్గా మీరు కూడా ఒకసారి టోటల్గా అయితే విన్నారు అండ్ అదేవిధంగా వీడియోని చూశారు, అదేవిధంగా ఆడియోని అయితే విన్నారు కదా. మరి మీకేమనిపించింది అనే దాని గురించి అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ మరి ఈ యొక్క వీడియో ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సీ యూ, బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్, సీ యూ.